హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ కర్రీని తయారు చేసుకోబోతున్నామండి. నేను కర్రీస్ వండే వచ్చిన వాళ్ళకి మాత్రం ఎలాంటి పెట్టారు. రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఎవరు పుట్టగానే తల్లి కడుపు నుంచి నేర్చుకుంటారు. రాని వాళ్ళు కూడా ఉంటారు. అందరూ స్పెషల్ కర్రీస్ అవన్నీ చేసి పెడతారు, కానీ రెగ్యులర్గా చేసే కర్రీస్ ఎవరు పెట్టారండి. అందుకని నేను పెడదాం అనుకుంటున్నాను. ఓకే, దొండకాయ కర్రీస్ ఉండడానికి నేను కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేశానండి. కుక్కర్ వేడయ్యాక అందులో నూనె వేస్తాను. ఓకే, దొండకాయ కర్రీ చేయడానికి దొండకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ కదా, దొండకాయ అండ్ ఉల్లిగడ్డ, టమాటో. ఓకే, ఫస్ట్ కుక్కర్ వేడయిందో లేదో చూసుకొని కుక్కర్ వేడవ్వగానే అందులో నేను నూనెను యాడ్ చేశానండి. అన్నం అయిపోయిందండి, రెడీ. పొగలు వెళ్తున్నాయి అన్నం నుంచి. అన్నాన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. కర్రీ కోసం ఇప్పుడు నూనె యాడ్ చేస్తున్నానండి. నూనె వేడయ్యాక ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయలేదండి. అనేది పని అంతా అయిపోగానే స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేయాలి. ఇందులో కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. త్వరగా అయిపోతుంది లైట్గా. తర్వాత టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోవాలి. ఇంకోటి ఫ్రెండ్స్, కారం గురించి చెప్పానండి. కారం వచ్చేసి 3 days బాగా ఎండుతుంది కదా అని చెప్పేసి 2 days తర్వాత ఎండబెట్టి పట్టించడానికి అడిగితే నా దగ్గర కారం ఉంది, తర్వాత తీసుకుంటా సండే రోజు అని చెప్పి సండే రోజు ఎండబెట్టి పంపించానండి. అది ఇంకా ఉన్నాయి నా దగ్గర. పెడితే ఏమంటారు, మళ్ళీ మెత్తబడిపోతాయి. మళ్ళీ మండే ఎండబెట్టేసి తీసుకురా అంటే మండే వర్షం పడిందండి. మిరపకాయలన్నీ మెత్తబడిపోయాయి. మా వర్షాలు ఉన్నాయి 5 days అని న్యూస్లో చెప్పగానే ఇంకంత కష్టపడి ఏం ప్రయోజనం అన్నట్టు చాలా డల్గా అయిపోయానండి. ట్యూస్డే రోజు ఎండ వెళ్ళిందండి. ఎండ వెళ్తే త్వరగా పోయి ఎండబెట్టేశాను. ఎండబెట్టి ట్యూస్డే రోజు సాయంత్రం అన్నం అయిపోయిందండి. అన్నాన్ని తింపి పక్కన పెట్టేసుకుందాం. అయితే మంగళవారం తీసుకెళ్ళామండి. ఫైనల్లీ పొడి పెట్టేసిందంట. అది ఈసారి మొత్తం చాలా తక్కువ వెళ్ళిందండి. 20 kgsకి 17 అంటే పావుదాకా 17 kgలు మాత్రమే వెళ్ళిందంటండి. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ప్రతిసారి మన దగ్గర తీసుకుంటాం కదా అని చెప్పి తీసుకుంటే గన్నీ బ్యాగ్లో ఈసారి వేసిచ్చానండి. ఆ గన్నీ బ్యాగ్ చాలా వెయిట్ ఉంటుంది. చెప్పాను మా ఆయనకు, ప్రతిసారి మనం అనుకున్నట్టే వెళ్తాయా అని చెప్పేసి
అన్నదన్నమాట. చూడండి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయలు ఉంటుంది. దొండకాయలన్నీ వేసేసి 10 మినిట్స్ ఆరుగా ఫ్రై అవ్వనివ్వాలండి. పచ్చి వాసన అనేది పోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉండేసుకోవాలి. 2 మినిట్స్ మగ్గాక మనం ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఇంకా 2-3 మినిట్స్ దీని వీడి పచ్చి వాసన కూడా పోయాక టమాటోస్ వేసేసుకుందాం. అంటే టమాటోస్ మగ్గాక కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి కూడా చేసుకోవాలి, లేదా అలాగే తినేవాళ్ళు అలాగే కూడా తినేయచ్చు. ఓకేనండి. దొండకాయలు కొంచెం మగ్గాక తర్వాత ప్రాసెస్ చేసుకుందాం మనం. ఓకే.